మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అంపాపురంలో భూ కుంభకోణం కలకలం రేపుతోంది. వివిఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట 2013లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభమై దాదాపు 442 ప్లాట్లు వేసి వాటిని రిజిస్ట్రేషన్ చేసి కొనుగోలుదారులకు విక్రయించారు. అయితే ఇటీవల ఒక ప్లాట్ యజమాని స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లగా సరిహద్దు రాళ్లను తొలగించి స్థలాన్ని పామాయిల్ తోటగా మార్చి సాగు చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తించి షాక్కు గురయ్యారు. ఈ విషయం ఇతర ప్లాట్ యజమానులకు తెలిసి వారు అక్కడికి చేరుకుని తమ స్థలాల పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. మా స్థలం ఎక్కడ అంటూ పలువురు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కువ మంది బాధితులు కృష్ణా, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించబడ్డారు. కష్టపడి రూపాయి దాచిపెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లను కోల్పోతామా అనే ఆందోళన బాధితుల్ని కలవరపెడుతోంది. వారు ఇప్పుడు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంతలో వివిఆర్ హౌసింగ్ సంస్థ పేరు ఉన్న బోర్డు కూడా తొలగించబడింది. అదే సమయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్కడికి వచ్చి ఈ భూమి మాది, మీరెవరు, మేము పామాయిల్ తోట వేసుకున్నామంటూ దౌర్జన్యం చేస్తున్నారు. బాధితులు 2012లోనే ఈ భూమిని కొనుగోలు చేశామంటూ డాక్యుమెంట్లు, పాస్బుక్స్ చూపిస్తున్నారు. అయితే ఇది ల్యాండ్ కన్వర్షన్ భూమి, వ్యవసాయ భూమిగా ఎలా పాస్బుక్స్ వచ్చాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తుది మార్గంగా బాధితులు బాపులపాడు తహసీల్దార్ను కలవగా వారం రోజుల్లో పూర్తి స్థాయి సమాచారం సేకరించి విచారణ అనంతరం సమాధానం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్లోని ఎస్బీఐ బ్యాంకులో జరిగిన దొంగతనం ఘటనపై జిల్లా ఎస్పీ రత్న ప్రత్యేక దృష్టి సారించారు. ఘటన జరిగిన వెంటనే ఆమె స్వయంగా సంఘటన స్థలానికి చేరుకుని బ్యాంకును క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్తో పాటు ఇతర సిబ్బందితో మాట్లాడి దొంగతనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. దొంగలు ఏ విధంగా బ్యాంకులోకి ప్రవేశించారని, ఎంత మేరకు నగదు, బంగారు ఆభరణాలు అపహరించారన్న అంశాలపై ఆరా తీశారు. వేలుముద్రల నిపుణులు డాగ్ స్క్వాడ్తో కలిసి ఆధారాల సేకరణను పర్యవేక్షించారు. బ్యాంకు లోపల పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించి నిందితుల అనుమానాస్పద కదలికలను గమనించేందుకు ప్రత్యేక బృందాలకు సూచనలు జారీ చేశారు. ఎస్బీఐ బ్యాంకులో దాదాపు 38 లక్షల రూపాయల నగదు, 11 కిలోల 400 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఎస్పీ రత్న స్పష్టం చేశారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. టౌన్కి దూరంలో ఉన్న తూంకుంట చెక్ పోస్ట్కి దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం
అండ్ సోమవారం ఇంటర్వ్యూనింగ్ నైట్లో 2 to 3 టైంలో ఒక థెఫ్ట్ జరిగింది. బ్యాంక్ బ్రేక్ చేసి దాన్ని థెఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న షార్ప్ బ్లేడ్స్తో కట్ చేసి తీసుకొని అక్కడ ఉన్న ప్రాపర్టీ క్యాష్ 38 lakhs అండ్ కొంత గోల్డ్ కేజీస్లో తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ సైరన్ పని చేయకపోవడం అనేది ఒకటి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఎంటర్ అయ్యేటువంటి కిటికీలు ఏవైతే ఉన్నాయో అవి గ్రిల్స్ మొత్తం గ్రిల్ వంచేసి ఒక పర్సనాలిటీ మనిషి పట్టేంత దాన్ని తయారు చేసి దాని ద్వారా లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ షార్ప్ బ్లేడ్స్తో దాన్ని కట్ చేయడం జరిగింది చెస్ట్ని. పర్సనల్ లాకర్స్ మిగతావన్నీ కూడా సేఫ్ కండిషన్లో ఉన్నాయి. ఓన్లీ చెస్ట్ని మాత్రం కట్ చేసి పైన పార్ట్లో వచ్చినంత వరకు తీసుకోవడం జరిగింది. త్వరలో ఈ కేసు డిటెక్ట్ చేయడానికి అన్ని రకాల ఎఫర్ట్స్ పెడుతుంది. హిందూపురం టౌన్కి దూరంలో ఉన్న తూంకుంట చెక్ పోస్ట్కి దగ్గరలో ఉన్న SBI బ్యాంక్లో ఆదివారం అండ్ సోమవారం ఇంటర్వ్యూనింగ్ నైట్లో 2 to నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. త్వరలోనే ఫిషింగ్ హార్బర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కావలి నియోజకవర్గంలో అన్ని వసతులతో కూడిన హార్బర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. మత్స్యకార భరోసా కింద వేట నిషేధ కాలమైన మార్చి 15 నుంచి జూన్ 15 వరకు మత్స్యకారులకు 20,000 భృతి అందించనున్నట్లు మంత్రి తెలిపారు. పరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ప్రజలు కోరిన వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అలాగే వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని ముందుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం తుమ్మలపేట గ్రామానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే శాసనమండలి సభ్యులు బేద రవిచంద్ర గారు ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి గ్రామంలో అటు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉదయం నుంచి చాలా గ్రామాలు తిరగడం జరిగింది. దాదాపు ఒక 4 కోట్ల దగ్గర రోడ్లు కానీ వాటర్ స్కీమ్స్ కానీ ఈరోజు అభివృద్ధి సంక్షేమం అక్కడ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా అభినందనీయం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు అభివృద్ధి అంటే తెలియనటువంటి పరిస్థితి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ప్రజలు కోరిన వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తుమ్మలపేటలో స్టార్ట్ అయినటువంటి తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లని అదేవిధంగా RWకి సంబంధించి JJMకి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ని కూడా ఈరోజు ప్రారంభించుకుంటూ ఇప్పుడు ఈ జువ్వలదిన్నె హార్బర్ని సందర్శించడం కూడా జరిగింది. ముఖ్యంగా 287 కోట్ల రూపాయలతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేసి 2018లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తే కొన్ని రకరకాల కారణాల వల్ల ఆలస్యం అయ్యి ఈ రోజున దీని ఓపెనింగ్ కి దశకి ఈ రోజు చేరుకుంది. దీని అతి తొందరలోనే ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేయాలనేటువంటి తలంపుతో మేమందరం కూడా మత్స్యకార సోదరులందరూ కూడా అడుగుతున్నారు. కావలి నియోజకవర్గంలో దాదాపు 9,000 కుటుంబాలు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలందరూ అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈరోజు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినందువల్ల అందరి మత్స్యకారుల కోరిక అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, వారి చేతుల మీదుగా ఈ హార్బర్ని జాతికి అంకితం చేసేటట్టు చేస్తే మా అందరికి కూడా కుటుంబాలకు ఆనందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఈ సందర్భంగా తుమ్మలపేటలో స్టార్ట్ అయినటువంటి తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం మరింత కొనసాగుతోంది. నిన్న రాత్రి ప్రాజెక్టులోకి 2.89 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రభావంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టులో 8 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే క్రస్ట్ గేట్ల ద్వారా 55,000 క్యూసెక్లు
పవర్ హౌస్ల ద్వారా మరో 67,000 క్యూసెక్లతో కలిపి మొత్తం 2.73 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు సాగర్కు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 882.90 అడుగులకు చేరుకుంది. ఇది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టమైన 885 అడుగులకు అత్యంత సమీపంగా ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా నేటికి 203.8907 టీఎంసీల నీరు నిల్వగా ఉందని అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే మరికొన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి మరింతగా పెరిగితే క్రస్ట్ గేట్ల ఎత్తు మరింత పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక వరి పొలంలో పనిచేస్తున్న రైతు కూలీ రావి రాజేష్ పని సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న వనరుల ఆధారంగా స్థానికులు దురదృష్టవశాత్తు రాజేష్ అనూహ్య ప్రమాదానికి గురవడం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏపీ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ రాష్ట్రాభివృద్ధిలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం కోసం సింగపూర్లో సీఎం చంద్రబాబు 4వ రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ వివిధ సంస్థలు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు కొనసాగించనున్నారు. ఉదయం 7:30 గంటలకు క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్కులలో పెట్టుబడులపై చర్చించారు. 8 గంటలకు మండాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ మైక్ బార్కెల్తో భేటీ అయ్యారు. ఇక ఎకో టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ పై చర్చించారు. ఇక 8:30కు ఎస్ఎంబీసీ బ్యాంక్ ఇండియా డివిజన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్ పై చర్చించారు. ఇక టెమ్సెక్ కంపెనీ జాయింట్ హెడ్ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ దినేష్ ఖన్నాతో భేటీ కానున్నారు. పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఫండింగ్ పై సహకారాన్ని కోరనున్నారు. అదేవిధంగా సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివిఎన్ బాలకృష్ణన్తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. భారత్ సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అంశాలు చర్చకు రానున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో విపరీతమైన కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ నగరంలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. భాగ్యనగరాన్ని కాలుష్యరహిత నగరంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. అలాగే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. నగరంలో అండర్ డ్రైనేజీ, కేబుల్ వ్యవస్థలపై దృష్టి సారించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు వారసత్వ కట్టడాలను రక్షించి పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దాలని ఆయన తెలిపారు. పాత బస్తీ, మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి సామీర్పేట, ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కోర్ సిటీలోని కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని అధికారులకు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని ముఖ్యమంత్రి అన్నారు. నిర్మాణ రంగ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంచినీరు, మురుగునీరు వ్యవస్థలను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మూసీపై బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అత్యాధునిక వసతులతో హోటల్ నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు.